నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో శ్రీపాల్ రెడ్డి తన సమీప అభ్యర్థి నర్సిరెడ్డి కంటే 1200 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్, నాలుగో స్థానంలో పూల రవీందర్, ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి ఉన్నారు. మొత్తం చెల్లుబాటైన ఓట్లు 23,641 ఉండగా చెల్లని ఓట్లు 494గా తేల్చారు. ఇక గెలిచేందుకు అభ్యర్థులు రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 11,822 ఓట్లుగా పేర్కొన్నారు. నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో శ్రీపాల్ రెడ్డి తన సమీప అభ్యర్థి నర్సింహరెడ్డి కంటే 1200 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన, వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే పూర్తి కావడం జరిగింది. దీంట్లో ఏదైతే గెలుపుకు సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 11,000 పైగా ఓట్లు రావాల్సి ఉండగా ఆ ఫిగర్ ఎవరికి ఆ మ్యాజిక్ ఓట్లు శాతం ఎవరికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం దాదాపుగా అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటి చంద్రశేఖర్ అనే ఒక అభ్యర్థికి 1 ఓటు, సాయాన్ని అనే మరో అభ్యర్థికి 4, రాజు అనే మరో అభ్యర్థికి 7, ఇలా తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేషన్ పద్ధతిలో వారిని ఎలిమినేట్ చేస్తూ వారి ఏదైతే వాళ్ళ పోలైనటువంటి బ్యాలెట్ పేపర్ లో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికైతే వచ్చిందో దాన్ని ఆ బాక్సుల్లో వేస్తూ ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ శ్రీపాల్ రెడ్డికి 6,035 మొదటి ప్రాధాన్యత ఓట్లలో 6,035 రాగా రెండో స్థానంలో నర్సిరెడ్డి 4,820, హర్షవర్ధన్ రెడ్డి ఈయన ఇండిపెండెంట్ అభ్యర్థి. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం, అలాగే పీఆర్టీ మాజీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన మూడో స్థానంలో 4,437. పూల రవీందర్ బీసీ సామాజిక వర్గం అభ్యర్థిగా, బీసీ సంఘం నాయకులు బలపరిచిన అభ్యర్థిగా కూడా ఈయన బరిలోకి దిగడం జరిగింది. ఈయనకు పూల రవీందర్ కి 3,115 ఓట్లు రావడం జరిగింది. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి, ఈయన సర్వోత్తం రెడ్డికి 2,289. దీంతో పాటు మరో అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్, ఈయన కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి, బీసీ నేతగా కూడా ఈయన రంగంలోకి దిగడం జరిగింది. ఈయనకు 2,040 ఓట్లు రావడం జరిగింది. ఇక మిగతా మంది అభ్యర్థులకు సంబంధించి మాత్రం తక్కువ ఓట్లు, కొంతమందికి 20 పైగా ఓట్లు రావడం జరిగింది. మరి కొంత 3-4 మాత్రం 100 లోపు ఓట్లు రావడం జరిగింది. ఒక వెంకటస్వామి అనే అభ్యర్థికి మాత్రం 421 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో రావడం జరిగింది. ఇక మిగతా అభ్యర్థులను వీరంతాని కూడా తక్కువ వచ్చిన ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ ప్రస్తుతం అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే జానయ్య, ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లను చూస్తే శ్రీపాల్ రెడ్డి అలాగే నర్సిరెడ్డి మధ్య కాంపిటీషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి సెకండ్ ప్రియారిటీ చూస్తే ఇద్దరిట్లో ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి? దానివల్ల ఏమైనా మార్పు అయ్యే అవకాశం ఉంటుంది కదా? స్పందన, నర్సిరెడ్డి గత ఎన్నికల్లో ఆయన గెలుపొందడం జరిగింది. యూటీఎఫ్ అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా కూడా ఆయన బరిలోకి దిగడం జరిగింది. అయితే శ్రీపాల్ రెడ్డి పీఆర్టీయూ ప్రధాన ఉపాధ్యాయ సంఘాలలో ప్రధాన సంఘమైనటువంటి పీఆర్టీయూ సంఘం, శ్రీపాల్ రెడ్డి పీఆర్టీయూ సంఘం బలపరిచిన అభ్యర్థిగా రంగంలోకి దిగడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సంబంధించి అయితే కొనసాగుతుంది. ఇందులో ఏదైతే ఇప్పటి వరకు అంటే ప్రస్తుతం ఏదైతే తక్కువ ఓట్ల వచ్చిన వ్యక్తులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని ఎలిమినేట్ చేస్తున్న క్రమంలో దాదాపుగా సర్వోత్తం రెడ్డి వరకు ఒకవేళ ఎలిమినేట్ చేస్తే మాత్రం 5,233 మొదటి ప్రాధాన్యత ఓట్లు సర్వోత్తం రెడ్డి వరకు పోలైన ఓట్లు మాత్రం ఉన్నాయి. మిగతా 4 అభ్యర్థులు అంటే సర్వోత్తం రెడ్డి వరకు అంటే దాదాపు 15 మంది
అభ్యర్థి చేసేందుకు అంటే రెండో ప్రాధాన్యతలో తక్కువ వచ్చిన ఓట్ల వారిగా వారిని ఎలిమినేట్ చేస్తే సర్వోత్తమ్ రెడ్డి వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగితే అప్పటి వరకు 5,233 ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చాయనేది మాత్రం లెక్కించే అవకాశం. అయితే ఇందులో ఇప్పుడు నర్సిరెడ్డికి అలాగే శ్రీపాల్ రెడ్డికి పిఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి యూటీఎఫ్ నర్సిరెడ్డికి మధ్య కేవలం 1,200 ఓట్ల తేడానే మాత్రమే ఉన్నది. కానీ వీరికి సంబంధించి ఏదైతే ఈ 11,800 పైగా ఓట్లు మ్యాజిక్ ఫిగర్ అంటే గెలుపొందేందుకు నిర్ణయించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ ఫిగర్ చేరుకోవాల్సి ఉంటుంది. చేరుకోని పక్షంలో మాత్రం చివరి అభ్యర్థి ఏదైతే లాస్ట్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో మిగిలిన అభ్యర్థుల సంబంధించి కూడా మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మొదటి ప్రాధాన్యత ఓట్ల ప్రకారంగా ప్రస్తుతం మిగతా అభ్యర్థుల ఓట్లను మాత్రం చూసినట్లయితే సర్వోత్తమ్ రెడ్డి వరకైతే 5,233 ఓట్లు ఉన్నాయి. కానీ వాటికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లు మరి ఇటు యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి వైపు టర్న్ అవుతాయా, లేదంటే ఇటు శ్రీపాల్ రెడ్డికి టర్న్ అవుతాయా, లేదంటే ఇంకా వారి కింది స్థానంలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, పూల రవీందర్ ఏంటి ఇప్పుడు జానయ్య బీసీ వాదంతో పోటీ చేసిన పూల రవీందర్ 4వ స్థానానికి పడిపోయారు మరోవైపు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇక్కడ బీసీ వాదం అనే విషయంలో వీళ్ళు ఇద్దరు అభ్యర్థులు నిలబడడం జరిగింది. అందులో పూల రవీందర్ ఒకరు, అలాగే ఇటు సుందర్రాజ్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. వీరు నామినేషన్ వేసే కార్యక్రమంలో కూడా బీసీ సంఘం జాతీయ నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, అలాగే జాజుల శ్రీనివాస్ కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన కూడా పాల్గొనడం జరిగింది. బీసీ అభ్యర్థులుగా ఓటు వేయాలని చెప్పి వీళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ వీళ్ళిద్దరి ఓట్లు ప్రస్తుతం వీళ్ళకు మొదటి ప్రాధాన్యతలో పోలైన ఓట్లు ఒకసారి చూస్తే మాత్రం పూల రవీందర్ కు 3,115, అలాగే సుందర్రాజ్ యాదవ్ కి 2,040, అంటే దాదాపుగా 5,150కి పైగా ఓట్లు పోల్ కావడం, అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు వీరు బీసీ నేతలు కావడం, వీళ్ళకు పోల్ కావడం జరిగింది. అదే వీరిద్దరు కలిసి బీసీ అభ్యర్థిగా ఒకరే బరిలోకి దిగి ఉంటే మరోలా ఉండేది అనేది మాత్రం ప్రస్తుతం బీసీ సంఘాల నాయకులు మాత్రం అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలను అంటే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం అనేది ఇప్పటి వరకు అయితే ఈ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా 4 అలాగే 6వ స్థానంలో వాళ్ళు ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ బీసీ వాదం అనేది కొంతమేర పనిచేయలేదని చెప్పవచ్చు. మరోవైపు ఇటు సంఘాలకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా కనబడుతుంది. ఎక్కువ పిఆర్టీయూ సంఘం సంబంధించి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ సంబంధించి మొదటి స్థానంలో తాము వచ్చామనేది వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండో ప్రాధాన్యత కూడా తమకే వస్తుందనేది శ్రీపాల్ రెడ్డికి సంబంధించిన పిఆర్టీయూ నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు నర్సిరెడ్డి యూటీఎఫ్ వారికి కూడా ఓట్ బ్యాంక్ సంబంధించి 5,000 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఏదైతే స్కూల్ లెవెల్ కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యకు సంబంధించినటువంటి కొంతమంది ఈసారి ఓటింగ్ నమోదు చేసుకోవడం జరిగింది. దానిపైనే ఈ యూటీఎఫ్ అభ్యర్థి ఆధారపడి ఉన్నాడు అనేది కూడా కొంత తెలుస్తోంది. ఒకవేళ ఇటు రెండో ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓటు గాక ఎటు ఎక్కువ షేర్ అవుతుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి 3rd ప్లేస్ కు రావడం జరిగింది. ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్లలో 3వ ప్లేస్ లో 4,457 మొదటి ప్రాధాన్యత ఓట్లతో 3వ ప్లేస్ లో ఉన్నారు. అది కూడా నర్సిరెడ్డి యూటీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి ఆయనకు కేవలం 400 పైచిలకు ఓట్లు మాత్రమే తేడా ఉండడం. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లలో హర్షవర్ధన్ రెడ్డి కాక ఎక్కువగా నమోదైతే హర్షవర్ధన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి ఇద్దరి మధ్యనే పోటీ ఉండే అవకాశం కూడా కనపడుతుంది. పైగా ఇటు శ్రీపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు ఇద్దరు కూడా పిఆర్టీయూ సంఘం నేతలే కాబట్టి మరి ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి టర్న్ అవుతాయనేది మాత్రం ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతం అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి దాదాపుగా వెంకటరమణయ్య అనే 36 ఓట్ల అభ్యర్థి వరకు మాత్రం రెండో ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఇక 100 ఓట్లు పోలైనటువంటి చంద్రమోహన్ అనే అభ్యర్థి నుంచి రెండో ఎలిమినేషన్ ప్రస్తుతం అయితే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. చూడాలి మరి ఈ ఇప్పుడున్న ప్రకారంగా 1, 2, 3 స్థానాలు అభ్యర్థులు అలాగే ఉంటారా, లేదంటే
మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి రెండో స్థానానికి, నర్సిరెడ్డి మూడో స్థానానికి వెళ్తే మాత్రం మరో రకంగా ఉంటుందనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతుంది. పైగా ఈ మ్యాజిక్ ఫిగర్ 11,822 ఓట్లు రావాల్సి ఉంది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికి కూడా అంత రాలేదు కాబట్టి ఇటు శ్రీపాల్ రెడ్డికి గెలుపొందాలంటే దాదాపుగా 5,000 పైచిలకు రెండో ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇటు నర్సిరెడ్డికి మాత్రం 6,000కు పైగా రెండో ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. కాబట్టి మరి రెండో ప్రాధాన్యత ఓట్లు ఇంత మొత్తంలో వీళ్లకు వేశారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. అసలు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ పడ్డాయి అనేది మాత్రం మరో అంటే ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయినాక కూడా తెలిసే అవకాశం కనపడతలేదు.